పరశురాం నీలాంటి బచ్చా న్యాయాలందరూ ఏ ఊరు పరిమేలో సమాధి చేసిన చరిత్ర గలవారిని నువ్వు నన్నేం చేస్తావు? మర్యాదగా నా మాట విని నీవు సంపాదించిన ఆస్తుల్ని పేదవారికి పంచిపెట్టు, లేదా నిన్ను పైకి పంపించాల్సి వస్తుంది. నా ఎంత సీనియారిటీ ఎంత వయసు లేదు నీకు? నీలాంటి వాళ్ళని నా సర్వీసు 100 మందిని చూశాను. 100 మందిని చూసా కానీ నన్ను చూడలేదుగా. నా సంగతి పూర్తిగా తెలియక నా దగ్గరికి వచ్చినట్లు ఉన్నావు. ఈ రామరాజ్యాన్ని పాలిస్తున్న మీలాంటి మీ చేతుల్లో తీసుకొని రౌడీ రాజ్యంగా మారుస్తున్నారు. కష్టపడి కార్మిక జీవితాలు ఆడుకున్న మీలాంటి వారిని అంత తేలిక వదిలే ప్రసక్తే లేదు. నీలాంటి వేడుక రక్తున్న యువకులు నరాలు ఇలాగే దేశభక్తిని జీర్ణించుకొని జీవిస్తున్నారు. ప్రకాష్, నీవు నీ ఎలాంటి రాజకీయ నాయకులు అవినీతి పరులతో చేతులు కలిపి అమాయకుల యువకుల ప్రాణాలతో చెలగాట మారుతున్నారు. మీలాంటి వారిని అంత తేలిక వదిలే ప్రసక్తే లేదు. మా సంగతి తెలిసిందిగా పరశురాం, నువ్వు నాతో చేతులు కలుపు, నిన్ను ఏ లోకానికి కోట్లాది కార్యం చేస్తాను. మీలాంటి దుర్మార్గులు చేతులు కలపడానికి నేనే అసమర్థుడు కాదురా.